అజయ్ ఇట్రా. ఏంటో పిలిచావు? ఇదిగో తీసుకో చాక్లెట్. ఈరోజు నా హ్యాపీ బర్త్డే. మరి ఫేస్లో హ్యాపీనెస్ లేదు. హ్యాపీ బర్త్డే. విషెస్ చెప్పడం కాదు, కనీసం కేక్ కూడా లేదని ఏడుస్తుంది. టౌన్కి వెళ్ళి కేక్ తీసుకురా. ఊరి దాటి వెళ్తే పెద్దనాన్న మెట్టుతోనే కొడతాడు. ఇంకేమైనా చూసుకో. కేక్ తెస్తే కిస్ ఇస్తా అని చెప్పవే. కేక్ తెస్తే కిస్ ఇస్తా. గిరిజ, వాడితో మాట్లాడకు. వాడితో మాట్లాడనివ్వద్దని మీ నాన్న నాతో చెప్పాడు. అయినా నీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పు. టౌన్కి వెళ్ళి కేక్ తీసుకొస్తే గిరిజకి ఇస్తుందంట. నేను తీసుకొస్తా. డ్రెస్ మార్చుకుని వస్తా. తీసుకురాగానే పళ్ళు తోముకోవాలి. అయినా నాకు డ్రైవింగ్ రాదుగా. అరే అజయ్, వచ్చాయి. నేనెందుకన్నయ్య? నేను 120లో కార్దోలతో కేక్ కూడా పట్టుకుంటాడు. తమ జన కూడా వచ్చా. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. కొంచెం పడతాడు. హలో, ముద్దిస్తానని చెప్పింది నీకు. ఏంటి రొమాన్స్లోకి దిగావు? ప్రేమలో పడ్డావా? అదేం లేదు, జస్ట్ బెట్. ఇలా పెట్టిగా ఎంతమందికి కిస్ ఇచ్చావే? కాస్త మంచిగా ఉందామంటే ఉండనివ్వవుగా. ఓయ్, ఒకవేళ పడదామనుకున్నా గీత విషయం గుర్తొచ్చి నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. గీత విషయంలోనే కదా నువ్వు ఎంత కోపంగా ఉన్నా. సరే చెప్తాను విను. ఆ రోజు గదిలోకి గీతని నేను పిలవలేదు, తనే నన్ను పిలిచింది. అజయ్, ఐ లవ్ యూ. ప్లీజ్ నా మాట విను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకో ప్లీజ్ అజయ్. గీత, నిన్ను తీసుకెళ్ళడం పెద్ద కష్టమేం కాదు, కానీ నేను తీసుకెళ్తే లైఫ్ లాంగ్ వీళ్ళని క్షమించరు. అది కూడా కాదు నన్ను ఆపేది. వీడిది కూడా వీడి తండ్రి రక్తమే అని నా తండ్రిని అంటారు. అది నాకు ఇష్టం లేదు. గీతా, గీతా, గీతమ్మా, కల్పనీవే. గీతా నీకే. ఏం చేస్తుందండి ఇది? గీతమ్మా, కలుపుతీయమ్మా. గీతా, కల్పని. ఇప్పుడు ఏం చేయాలి? గీతమ్మా, ఓకే. ఇంట్లో అందరికీ తెలిసిపోయేటట్టుంది. గీతా, కల్పని. చెప్పట్లేదా? ఏం చేస్తున్నావు లోపల? కల్పి గీతా. 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 గీత, గీత, ఐ లవ్ యూ గీత. ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదాం. నా మాట విను ప్లీజ్. ఏంట్రా నా కూతురు లేపుకెళ్తావా? ఓకేనా? క్లియర్ అయిందా? ఓయ్, నువ్వేంది బాబా సడన్ గా? పెద్దనాయనకి తెలిస్తే చంపేస్తాడు.